ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నిన్ను నీవు కాపాడుకోవాలి, నీ ప్రాణమును కాపాడుకోవాలి, నీ కుటుంబమును కాపాడుకోవాలి, నిన్ను నీవు కాపాడుకోవాలి. ఈ బాధ్యత నీపై ఉంది కనుక నీకు తన వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, నిన్ను నీవు కాపాడుకోవాలి అంటే నువ్వేమి చేయాలి? లేదు, నీ ప్రవర్తన విషయమే నీవు అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితి సంభవిస్తోంది. ఈ సంగతులను గురించి నీకు ఆయన చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడు నీ ప్రాణాన్ని నీవు కాపాడుకొనువానిగా ఉంటావు అంటే ఆయన మాట ప్రకారము జీవించినట్లయితే తప్పకుండా నీవు నిన్ను కాపాడుకోగలవు, నీ ప్రాణమును నీ కుటుంబమును నీవు కాపాడుకోగలవు. నీవు అట్లా చేయగలిగినట్లయితేనే దేవుని చేత ధన్యునిగా నీవు చెప్పబడతావు. నీ బ్రతుకు ఎంతో ధన్యముగాను ఆశీర్వాదకరముగాను ఉంటుంది. అలానే యేసు ప్రభు మనుషుల మధ్యలో తిరుగుతూ దేవుని వాక్కు ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చి అంటుంది, ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, యేసు ప్రభు చెప్తున్న మాటలకి ఆమె చాలా అబ్బురపడి చాలా అమితానందంతో కేకలు వేస్తుందన్నమాట. నువ్వెంత ధన్యుడవయ్యా, నిన్ను మోసిన గర్భము ఎంత ధన్యమైనది అని చెప్తూ ఉండగా అప్పుడు యేసు ప్రభు మాట చెప్పారండి. ఏమిటో తెలుసా? ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన నేస్తమా, నిజమే, ఆ మోసిన గర్భము ఆ కుడిచిన స్తనములు ధన్యములైనవే. కానీ అంతకంటే ధన్యత ఎవరికి వస్తోంది అంటే ఆ దేవుని మాట విని ఆయన చెప్పిన ప్రతి మాట విని దానిని గైకొనుచు ఆ ప్రకారము జీవించగలిగినట్లయితే వారింకా ధన్యులమ్మా అని చెప్పారు యేసు ప్రభు. ఇది లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడి ఉంటుందండి. కాబట్టి ఇక్కడ నీవు ధన్యునివి కావాలి అంటే ఎక్కడికి వెళ్ళినా ఏమి వినినా ఒకటే నిజం. దేవుని మాటలు దేవుని వాక్యాలు నువ్వెంత పెద్ద పెద్ద సభలకు వెళ్ళి వినినా వాటిని గనక నీవు గైకొనకుండా ఉండినట్లయితే, ఆచరించకపోయినట్లయితే నీ బ్రతుకు వ్యర్థమే. మనస్సు మార్చుకో, ఆలోచన విధానము మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. అప్పుడు నీ బ్రతుకు చాలా ధన్యకరముగా ఉంటుంది. అట్టి ధన్యతను మహోన్నతుడు నీకు తప్పక అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, ఆయన మాట ప్రకారము జీవిస్తే, ఆయన ఇష్ట ప్రకారము బ్రతకగలిగితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరము. నిన్ను నీవు కాపాడుకుంటావు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు, నీ ప్రాణమును నిత్య నరకము నుండి కాపాడుకొని నిత్య జీవమునకు చేర్చుకుంటావు, నిన్ను నీ కుటుంబమును కూడా. కాబట్టి దేవుని కృపలో దేవుని ఇష్టానుసారముగా దేవుని మాట చొప్పున ఆ వాక్యము విని దానిని గైకొనినట్లయితే నీ బ్రతుకు ఇంకా ఎంతో ఎంతో ధన్యకరముగా ఉంటుంది. అట్టి ధన్యతను మహోన్నతుడు నీకు తప్పక అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవ, మీ ఘనమైన నామమును కొందరములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ వాక్యమును విని మీ మాటలు విని ఆ వాక్య ప్రకారము నడుచుకునే ధన్యతను నాయన మీ బిడ్డకు అనుగ్రహించండి. కుటుంబమును రక్షించి కాపాడండి నాయన. మీ బిడ్డ జీవితంలోను కుటుంబంలోను మీ శాంతిని, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించమని మీ పాదములు బట్టి ప్రాధేయపడుచున్నాను తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ నాయన మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి. మా ప్రియుల జీవితములలో మీ కృపను తోడుగా ఉంచండి. చేస్తున్న ఉద్యోగాలలో, వ్యాపారములలో, చేస్తున్న ప్రతి పనిపాట్లలో కూడా మీ కృపను మెండుగా అనుగ్రహించి వారు చేస్తున్న ప్రతి కష్టమునకు అనేక రెట్లు ఫలములు అనుగ్రహించండి నాయన. మీ నామ మహిమ కొరకు వారి జీవితంలో ఉన్నట్లుగా ఆశీర్వదించమని
సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.